నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎర్త్ సైన్సెస్కి చెందినటువంటి ఒక మీటింగ్ అనమాట. ఎర్త్ సైన్సెస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు పాల్గొన్నటువంటి ఒక మీటింగ్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? మీటింగ్ యొక్క పేరు వచ్చేసి బ్లూ టాక్స్. బ్లూ టాక్స్ ఎందుకు జరిగింది అండ్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇదైతే ఫస్ట్ బ్లూ టాక్స్ అనమాట. బ్లూ టాక్స్ అంటేనే నథింగ్ బట్ మన ఓషన్కి సంబంధించిందని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎవరు పాల్గొన్నారు? ఓషన్కి సంబంధించింది మన దేశానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి చెందినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి చెందినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ యొక్క మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఇది ఎక్కడ జరిగింది? మన దేశంలో న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగిందనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎంబసీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు, అండ్ కోస్టారికా దేశానికి చెందినటువంటి ఎంబసీలో ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. అండ్ దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది? ఇక్కడ చెప్పినటువంటి ఫస్ట్ బ్లూ టాక్స్ మీటింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా మన దేశం ఇతర దేశాల యొక్క సముద్రయానానికి ఏవైతే ఉంటాయో అంటే సముద్రయానం పరంగా మన దేశం ఇంకో దేశంతో వాణిజ్యం చేసేటప్పుడైనా అండ్ రెండు దేశాల మధ్య బంధం ఏ విధంగా ఉంది అనే విధంగా ఒక దేశం యొక్క నావికా దళాలు అంటే ఇక్కడ నావికా దళాలు అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కాదు, డిఫెన్స్ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నది ఏంటంటే వాణిజ్యానికి సంబంధించింది. అది కూడా మెరైన్ పరంగా అంటే సముద్రాన్ని ఉపయోగించుకుంటూ మనం ఎప్పుడైతే వాణిజ్యం నిర్వహిస్తున్నామో సముద్రం యొక్క పరిస్థితుల్ని అండ్ అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత, సముద్ర జలాల్ని జాగ్రత్తగా ఆరోగ్యకరంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. వాడుకునే విషయంలో అంటే సముద్ర జలాలను వాడుకోవడం అంటే ఒక దేశం యొక్క ప్రాదేశిక జలాల్లో ఇంకొక దేశం ప్రయాణించేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. ముందుగానే ఒకరికొకరికి సముద్రయానాన్ని వాడుకునేటప్పుడు పర్మిషన్స్ అండ్ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలనే ఉండాలి. అందుకోసం గుడ్ ప్రాక్టీసెస్ అండ్ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క ఓషన్కి చెందినటువంటి విషయాల్లో ఒకళ్ళ యొక్క అభిప్రాయాలు ఇంకొకళ్ళు పంచుకోవడం జరిగింది అనమాట. ఏ యొక్క దేశాలు పాల్గొన్నాయి? ఫ్రాన్స్, కోస్టారికా అండ్ మన దేశం మూడు పాల్గొని వాళ్ళ యొక్క వ్యూ ఏదైతే ఉందో అవన్నీ కూడా తెలియజేశారు అనమాట. అండ్ దీంతో పాటు పాలనాపరమైన అంశాలు అండ్ ఓషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అంటే ఓషన్ హెల్త్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఓషన్స్ని కూడా మనం కాపాడుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఓషన్ హెల్త్ని పాడు చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి జీవుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఒకటి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇట్లా మన ఓషన్స్ యొక్క పొల్యూషన్ కూడా తగ్గించాలి అండ్ ఓషన్స్ని ఎక్కువగా కాపాడుకోవాలంటే కూడా దానికోసం కూడా మనం ప్రయత్నాలు చేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటూ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో 3 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ పాల్గొన్నారు అండ్ మన దేశం నుంచి కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్నారు. బట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇటువంటి మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారని కూడా మనకు తెలుసుకోవాలి. ఇక్కడ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ పరంగా 3 ఉన్నాయి. ఏవంటే ఆబ్జెక్టివ్స్, ఎక్స్చేంజ్ గుడ్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ యొక్క సముద్రయానం పరంగా వాళ్ళు కొత్తగా ఏవైతే టెక్నాలజీస్ తీసుకొని వస్తున్నారో వాటన్నిటి గురించి మాట్లాడుకున్నారు అనమాట. నియర్లీ 2 నుంచి 3 గంటల పాటు జరిగినటువంటి మీటింగ్లో ఇవన్నీ మాట్లాడారు. వాళ్ళ యొక్క కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వాటిని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ ఇదైతే మీటింగ్ ఏదైతే జరిగిందో అది మనకి ఫ్యూచర్లో జరగబోయేటువంటి యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్, UNOC3 అన్నాం, యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరగబోతుందంటే జూన్ 2025లో జరగబోతుంది. ఎక్కడ ఈ మీటింగ్ జరుగుతుందంటే కోస్టారికా ప్రాంతంలో. ఆ యొక్క మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏం చర్చించాలి అనే విషయం గురించి ఇప్పుడే ఈ యొక్క మీటింగ్లో పాల్గొని దాని గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025లో ఎక్కడ జరగనుందంటే కోస్టారికా ప్రాంతంలో జరగనుంది. ఆ మీటింగ్కి సంబంధించిన విషయాలను కూడా ముందుగానే దీనిలో మాట్లాడి చర్చించడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే అన్ని దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్నికల్ వైజ్ ఓషన్ హెల్త్ని ఎలా కాపాడాలి, ఆ యొక్క మెరైన్ హెల్త్ని ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయాల మీద చర్చా గోష్ఠిని నిర్వహించారనమాట. అండ్ దాని ద్వారా 3 దేశాలకు చెందినటువంటి వాణిజ్యాల పరంగా ఓషన్ పరంగా ఏవైతే అవసరమో వాటన్నిటినీ ఇందులో ఈ యొక్క సెషన్స్లో పాల్గొని
చర్చించడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్లూ టాక్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మనకి న్యూఢిల్లీలో జరిగింది. సో ఫ్రాన్స్ దేశం, కోస్టారికా, ఇండియా ఈ యొక్క చర్చల్లో పాల్గొనడం జరిగింది. సో బీజింగ్ వాళ్ళు 2027లో జరగనున్నటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి ఆతిథ్య దేశంగా గుర్తించడం జరిగింది. అంటే 2027లో జరగబోయేటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుందంటే చైనాలో ఉన్నటువంటి బీజింగ్లో జరగబోతున్నట్లుగా తెలియజేశారు. అండ్ ఇది ఎవరు చెప్తారు, అసలు ఎక్కడ జరగాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వాళ్ళు ఏ సంవత్సరంలో ఎక్కడ జరగాలి అంటే అథ్లెటిక్ కాంపిటీషన్స్ అనేవి, ఛాంపియన్షిప్స్ అనేవి ఎక్కడ జరగాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేసి 2027లో జరగనున్నటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఏదైతే ఉందో అది చైనాలో ఉన్నటువంటి బీజింగ్ పట్టణంలో జరగబోతున్నట్లుగా తెలియజేశారన్నమాట. సో ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో డెసిషన్ తీసుకోవడానికి 234వ వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ మీటింగ్లో భాగంగా ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎక్కడ జరిగింది అంటే గ్లాస్గోలో ఈ మీటింగ్ అనేది జరిగిందనమాట. అండ్ దాంతోపాటు వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి మీటింగ్స్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ కూడా 1 నుంచి 3వ తారీఖు టైంలో మార్చి నెలలో జరిగింది. అండ్ దాంతోపాటు నాంజింగ్ ప్రాంతంలో వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నట్లుగా వాళ్ళు ప్రకటించారనమాట. ఎక్కడ వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ జరగబోతుందంటే నాంజింగ్ ప్రాంతంలో. అండ్ 2027లో ఇది 2025లోనేమో వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే అది కూడా చైనాలో నాంజింగ్ ప్రావిన్స్లో ఈ యొక్క మీటింగ్ అనేది జరగనున్నట్లుగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వాళ్ళు తెలియజేశారు. సో క్యాబినెట్ వాళ్ళు బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేసి దానికోసం అప్రూవల్ అనేది ఇచ్చారు. అప్రూవల్ ఇవ్వడం అంటే దానికోసం మనీ కేటాయించి ఖచ్చితంగా కృషి చేయడానికి ఏవైతే రాటిఫికేషన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి కావాలో అవన్నీ చర్చలు తీసుకోవడానికి క్యాబినెట్ వాళ్ళు ఒక అమౌంట్ అనేది కేటాయించడం అనమాట. అప్రూవ్ చేశారు అంటే ఇక్కడ ఎంత కేటాయించారు, 150 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారు. బిగ్ క్యాట్స్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్నటువంటి పులులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంరక్షణార్థం అనమాట. అండ్ ఏ టైం వరకు అంటే 2027-28 సంవత్సరం వరకు ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మన దేశంలో ఉన్నటువంటి పులులు, లెపర్డ్స్, స్నో లెపర్డ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంరక్షణార్థం ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి 150 కోట్ల రూపాయలని వినియోగించనున్నారన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఇవి జీవించేటువంటి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి, అక్కడ ఏదైనా పర్యావరణంలో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి యొక్క సంతతి అనేది తగ్గిపోకుండా అంటే వాటి సంఖ్య అనేది తగ్గిపోకుండా వాటి యొక్క సంరక్షణ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల మీద, అండ్ క్లైమేట్ చేంజ్ అనేది వాటి యొక్క సంఖ్యని తగ్గించకుండా క్లైమేట్కి తట్టుకునే విధంగా వాటిని పెంచాలంటే మన దేశంలో ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా ఎంత ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మన దేశంలో చాలా రకాలైనటువంటి బిగ్ క్యాట్స్ ఉన్నాయి. బిగ్ క్యాట్స్ ఈజ్ నథింగ్ బట్ టైగర్, లైన్, లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, జాగ్వర్, చీతా ఇవన్నీ కూడా మన దేశంలో చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటాయి. స్నో లెపర్డ్ అంటే మనకు గుర్తొచ్చేది లడఖ్ ప్రాంతం, ఉత్తరాఖండ్ ప్రాంతం. లైన్స్ ఎక్కువగా ఉండేది రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం. టైగర్స్ అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జాగ్వర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. పూమా కూడా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కనిపిస్తుంది. అట్లా మన దేశంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట ఉన్నాయి. చీతాస్ అనేవి కూడా ఎక్కువగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ అడవులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా మన దేశంలో ఉన్నటువంటి అడవుల్లో ఏవైతే పెద్ద పులులు, సింహాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని సంరక్షించడానికి మన గవర్నమెంట్ వాళ్ళు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో దాన్ని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్గా పిలిచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.